పేదవాడికి అంత అన్నం పెట్టేటటువంటి విధానమే అన్న క్యాంటీన్. ఇది జగన్ వచ్చాక ఆ పేరు మళ్ళీ చంద్రబాబుది గుర్తుండిపోతుందని తొలగించేశారు. ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లను పునర్నిర్మించాలి లేదా పునఃప్రారంభించాలి అన్నటువంటి బాధ్యతల్ని మున్సిపల్ కమిషనర్లకు వాళ్ళకి అప్పచెప్పారు. సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 21 నుండి ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ క్యాంటీన్ల ద్వారా ఆహారం అన్నటువంటిది రోజు ఇంత నిన్న చెప్పుకున్నాం 4 రకాలు ఉంటుంది. ఇది ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 రకాలు ఉంటుంది అన్నటువంటిది. అయితే టోటల్గా ఇవాళ ఈనాడు ప్రొజెక్ట్ చేసిన కథనం ప్రకారం చూస్తే 203 క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు అన్నటువంటి. ఇది చాలా 203 అంటే ఒక క్యాంటీన్ 300 నుంచి 500 మ్యాక్సిమం 1000, అంతకుమించి ఎక్కువ మందికి పెట్టడానికి అవకాశం ఉండదు. ఒకవేళ 1000 వేసుకున్నా 200 ఇంటూ 1000 20,000 అవుతుంది. అక్కడ బేసిక్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అనుకుందాం, ఎందుకంటే విజయవాడ లోకల్ కాబట్టి మనకి ఈ ప్రాంతాల గురించిన లెక్క ప్రకారం అయితే ఒక వస్త్రలత ఏరియాలో కావాలా, ఒక 1 టౌన్ కాలువగట్టు రోడ్లో కావాలి, ఎందుకంటే ముఠా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అట్లాగే పాత ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, కొత్త ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్న క్యాంటీన్ పెట్టడం శ్రేయస్కరం. ఎందుకంటే అక్కడ ఓ పక్కన అల్లాడిపోతుంటారు జనం. అలాగే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్న ప్రాంతంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో నక్కల రోడ్డు, అట్లాగే గుంటూరులో ఈ హాస్పిటల్ రోడ్డు ఉంటుంది, అక్కడ పెడితే 1 కాదు 2 క్యాంటీన్లు పెట్టినా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అల్లాడుతున్నారు. ఎందుకు? ఆ హోటళ్లలో క్యారేజీలు కట్టించుకుని వీటన్నిటి వల్ల బంధువులు వస్తే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అదే ఇలాంటి క్యాంటీన్లు ఉంటే అక్కడ ఓ ముద్ద తింటారు. అవసరమైన వాళ్ళకి అన్నం పెట్టాలి, అవసరం లేని వాడికి అక్కర్లేదు. అవసరమైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఆసుపత్రుల ప్రాంతంలో ఉంటారు. అలాగే ఈ ముఠా కూలీలు వీళ్ళందరూ ఉంటారు. ఆటో నగర్ ప్రాంతాల్లో పెట్టాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అది మెయిన్. ఇది కనీసం ఒక ఊరికి వచ్చేటప్పటికి కనీసం 25 నుంచి 50 క్యాంటీన్లు అవసరం అవుతుంది. అప్పుడు ఈ అన్న క్యాంటీన్ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది, అన్న క్యాంటీన్ లక్ష్యం నెరవేరుతుంది. ప్రజలు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఆ దిశగా పునరాలోచన చేయాలని కోరుకుందాం.